తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, జగన్ గారి భద్రతా అంశానికి సంబంధించి ఈరోజు మొత్తం అక్కడ జరిగినవన్నీ మాట్లాడుకుందాం. కానీ ఈ భద్రత అనేది భద్రతా వైఫల్యమా, అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఒక ఉద్దేశపూర్వకంగా భద్రతను ఎత్తేయడమా, కుట్రపూరితంగా ఏదైనా చేయడమా? ఇది ఉద్దేశపూర్వకమేనండి. ఓవరాల్ గా దాదాపుగా 1000 మంది పోలీసుల్ని ఈ ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దాంట్లో దాదాపుగా 900 మందిని హైవేల మీద, రోడ్ల మీద, వివిధ నియోజకవర్గాల్లోనూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జగనన్నను చూడడానికి వస్తున్నటువంటి జనవాహిని అడ్డుకోవడానికి ఉపయోగించారు. దానికి వాడుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర అవును, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, రాప్తాడులో బ్యారికేడ్లు, ధర్మవరంలో బ్యారికేడ్లు, కదిర్లో బ్యారికేడ్లు, పెనుగొండలో బ్యారికేడ్లు, చెన్నై కొత్తపల్లిలో బ్యారికేడ్లు, ఎన్ఎస్ గేట్ లో బ్యారికేడ్లు, ఎన్ఎస్ గేట్ నుంచి ఈ హెలిప్యాడ్ వరకు 3 చోట్ల బ్యారికేడ్లు ఎక్కడికెక్కడ ఆపడం. అంటే క్లియర్ గా పోలీస్ వాళ్ళ మీటింగ్ లో కూడా, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా ఎంతమందిని అరేంజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా జనాలు రాకోకుండా చూడాలి వాళ్ళ ఫస్ట్ టార్గెట్. వస్తే అడ్డుకోవాలి సెకండ్ టార్గెట్. దానికి 900 మంది పోలీసులను ఉపయోగించాలా? 900 మంది పోలీసులను ఉపయోగించి మీకు హెలిప్యాడ్ దగ్గర ఒక 30-40 మంది పోలీసులు ఉన్నారండి. చుట్టూ బ్యారికేడింగ్ ఉంది. అక్కడ బ్యారికేడింగ్ చుట్టూ 30-40 మంది పోలీసులు ఉన్నారు. ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర దాదాపుగా 60-70 మంది పోలీసులు పెట్టారు రక్షణగా. పాపిరెడ్డిపల్లి గ్రామంలో పరిటాల సునీత సొంతం చిన్నాయన, వాళ్ళ నాయన తమ్ముని కొడుకులు, ఆయన కొడుకులు హత్యకు పాల్పడిన వాళ్ళు, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భద్రత కోసము దాదాపు 50-60 మంది పోలీసులు నడబెట్టినారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన హెలిప్యాడ్ నుంచి పాపిరెడ్డిపల్లి గ్రామానికి 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లలో మీకు నామమాత్రంగా మీరు ఆ విజువల్స్ చూస్తే ఎక్కడ పోలీసులు కనపడరు. జనవాహిని తప్ప ఏం కనపడరు, జనసముద్రం తప్ప ఏం కనపడదు. ఆ 3 కిలోమీటర్లు మొత్తం రోడ్ అంతా నిండిపోయింది జనంతోనే. పాపిరెడ్డిపల్లి గ్రామంలో వారి ఇంటి వరకు హెలిప్యాడ్, అక్కడ నుంచి హెలిప్యాడ్ వరకు కూడా సంపూర్ణంగా జనమే ఉన్నారు. మరి ఇక్కడ పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప జగన్ గారికి రక్షణ కల్పించాలనే పరిస్థితే లేదు. జనము ఒకటే సందోహం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో, ఆయన మీద నమ్మకంతో ఆపత్ బాంధవుల్లా దిగి వచ్చినాడు. ఈ రోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హత్యాకాండకు, దమనకాండకు ఎదురు నిలిచేటువంటి ఒక మొగోడు వచ్చినాడు ఈ జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. అతని కోసం చూడాలని స్వచ్ఛందంగా చేయలంబడి పోలీసులు ఒక దాన్ని ఏమంటారు, రెడ్ కార్పెట్ పరిచి మరి జగన్ కు మరి ఓవర్ గా సేవలు చేసేసారు అన్నట్టుగా సునీత గారు మాట్లాడుతున్నారు. పరిటాల సునీత గారి గురించి మీరు చెప్తున్నారు కదండి. పరిటాల సునీత గారికి ఈ జిల్లాలో మహానటి అని ఒక పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారండి. ఆమె నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నేను అనుకుంటే నీ హెలికాప్టర్ కిందికి దిగనీయను, నిన్ను వచ్చిన ఇక్కడ నుంచి ఇంటికి పోనివ్వను, నేను అనుకుంటే నిన్ను అడ్డుకుంటాను అనేసి ఇవన్నీ పీరాలు పలికి ఈ రోజు ఏం మాట్లాడుతా ఉందంటే, వచ్చినటువంటి అశేష జనవాహిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ చూసి, ఈ సంఘటన పైన, ఈ హత్య పైన, దీనికి ముందు జరిగినటువంటి సంఘటనల మీద ఆమె ఈ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతను చూసి, ఇవన్నీ చూసి గత వారం రోజులుగా భయపడతానే స్టేట్మెంట్లు ఇస్తాంది పరిటాల సునీత. ఇవన్నీ ఈ రోజు జరిగింది చూసి ఇంతమంది పోలీసులు అవసరమా అని మాట్లాడుతా ఉంది. మేము అడ్డుకొని ఉంటే ఇంత జనం వచ్చిందిరా, ఇంత జనం వచ్చినారనేది ఆమె యాక్సెప్ట్ చేసింది. మేము అడ్డుకొని ఉంటే ఇంత జనం వచ్చిందిరా అని. అడ్డుకున్నారు, నన్నే అడ్డుకున్నారు. ఎన్ఎస్ గేట్ లో మేము దాదాపుగా ఒక 100 వాహనాలతో ఎన్ఎస్ గేట్ దగ్గరికి వెళ్ళాం. ఎన్ఎస్ గేట్ అంటే హైవే నుంచి రామగిరికి వెళ్ళేటువంటి రోడ్డు, అది ధర్మవరం పేరూరు రోడ్డు. అక్కడ రైల్వే గేట్ పక్కన ఆ రోడ్ లో బ్యారికేడ్స్ పెట్టి ఆపి కూర్చున్నారు. నేను వెళ్ళి పోలీసులతో వాగ్వాదం చేసి ఆ బ్యారికేడ్లు తీయించి మా వాహనాలన్నీ కూడా అక్కడ నుంచి పంపించి ముందుకు వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆపారు. దాని తర్వాత శ్రీహరిపురం క్రాస్ దగ్గర పోలీసులు ఉన్నారు. దాని తర్వాత కుంటిమద్ది తర్వాత పోలీసులు ఉన్నారు. అంటే ఎక్కడికెక్కడ చెక్ పోస్టుల్లా పెట్టేసి అందరినీ ఆపడం అనేది జరిగింది. ఎక్కడికెక్కడ వాహనాలు ఆపుకుంటూ వచ్చారు. చెన్నై కొత్తపల్లిలో గొడవ చేశారు. పోలీసులు రోడ్డుకి అడ్డంగా జీపులు పెట్టారు. మళ్ళీ తర్వాత మమ్మల్ని అందరినీ పంపించిన తర్వాత ఎన్ఎస్ గేట్ లో జీపులు పెట్టారు. ఇప్పుడు కనిపిస్తున్న జనము
వాళ్ళు బైకుల్లో వచ్చిన వాళ్ళు, చేలంబడి వచ్చిన వాళ్ళు, పొలం గట్లంబడి వచ్చిన వాళ్ళు, పరిగెత్తుకుంటా వచ్చిన వాళ్ళు, స్వచ్ఛందంగా జనం పరిగెత్తుకుంటూ వచ్చిన వాహనాల్లో వచ్చిన జనం అంతా కూడా మీకు హైవేలోనే ఆగిపోయారు. ఓకే. చెన్నై కొత్తపల్లిలో ఆగిపోయారు. రాప్తాడు దగ్గర ఆపారు. ఆపి దించుతా ఉన్నాడు. రాప్తాడులో పోలీస్ అధికారి అయితే బళ్ళల్లో ఉన్నటువంటి వాహనాల్లో ఉన్నటువంటి జనాల కింద దించుతున్నారు. మీరు ఈ పాపిరెడ్డిపల్లి వరకు ఎవరు చేరుకోలేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ రోజు ఈ విజువల్స్ లో కనపడతా ఉండే జనము దాదాపు కొన్ని వేల మంది, దాదాపుగా ఒక 40-50 వేల మంది పాపిరెడ్డిపల్లి వరకు వచ్చారు. నేను చెప్తున్నది ఆర్గనైజ్డ్ గా పార్టీ లీడర్లు ఏర్పాటు చేసిన వాహనాల్లో వచ్చిన జనం అంతా హైవేల్లోనూ వారి వారి నియరెస్ట్ టౌన్స్ లోను పోలీసులు ఆపడంతో ఆగారు. వీళ్ళు ఈ 40-50 వేల జనము స్వచ్ఛందంగా వచ్చేసిన జనం. అంటే పల్లెల నుంచి, చుట్టుపక్కల పల్లెల నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, బైకుల్లో వచ్చిన వాళ్ళు, ట్రాక్టర్లలో వచ్చినారు, పొలాలెంబడి వచ్చిన వాళ్ళు, విడుభూములెంబడి, చేనులెంబడి వచ్చిన వాళ్ళు, ఆ జనం మాత్రమే అక్కడికి రాగలిగారు జనం. మరి ఇంత జనం వస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళ అంచనా 1,00,000 మంది వస్తారనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు. 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేసి. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హెలిప్యాడ్ చుట్టూ కనీసం 200 మందిని 300 మందిని పెట్టుండాలా? మరి వారు ఏ ఉద్దేశంతో మరి ఈ రోజు హెలిప్యాడ్ లో భద్రత లేకుండా పోయింది? జగన్ గారు కూర్చున్న హెలిప్యాడ్ చుట్టూ జనం చేరారు. మరి ఈ రోజు అక్కడ దాని గాయం ఎవరు చేయరు? దాని హెలికాప్టర్ విండ్ షీల్డ్ అని ఎవరు దెబ్బతీశారు? ఎవరు పగలగొట్టారు? కాదు సార్, అక్కడ హెలికాప్టర్ దగ్గర అంతమంది రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. ఎలా వదిలేశారు వాళ్ళని? పోలీసులది. మరి ఎలా వదిలేశారు? అంటే మాతో కావడం లేదు, మాతో కంట్రోల్ చేయడానికి కావడం లేదు అంటే మీరు పోలీసులు ఉన్నది 30 మంది ఎట్లా కంట్రోల్ చేస్తారన్నా? మేము కంట్రోల్ చేస్తామని పోలీసుల మైక్ తీసుకుని మేము మైక్ లో మీరంతా సహకరించాలి, మీరు జనం హెలిప్యాడ్ లేక వెళ్తే జగన్ గారు ల్యాండ్ అవ్వలేరు, మీరంతా రోడ్ లోనే ఉండాలని నేను రోడ్ లో కూర్చొని జనాల్ని రోడ్ లో కూర్చోపెట్టాను చాలాసేపు. పోలీసులు చేయాల్సిన డ్యూటీ నేను చేశాను. అందరికీ కూడా మీకు బ్యారికేడ్ల చుట్టూ ఉన్న జనానికి కూడా వాళ్ళకి చేతులు ఎత్తి ముఖ్య, అయ్యా మీరు తోసుకొని రావద్దండి, ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంది, పోలీసులు తక్కువ ఉన్నారు, మీరు తోసుకొని వచ్చేస్తే లోపలికి వచ్చేస్తే మీరు ల్యాండ్ అవ్వదు, ల్యాండ్ అయిన తర్వాత మీరు ఈ ఏదైతే హెలిప్యాడ్ ప్రిపేర్ చేశారో అది దెబ్బతింటే మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వడం కష్టము, సమస్య అవుతుందని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. మరి ఇదంతా కూడా దాదాపు 1.5 గంట పాటు జరిగింది. ఈ లోపల పోలీసులు వాళ్ళు పిలిపించుకోండొచ్చు. ఈ లోపల ఒక 100 మందినో హైవేల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆపేదానికి పెట్టిన 900 మందిలో కనీసం ఒక 100 మందిని పిలిచినా కూడా అయిపోయేది కదా, పని జరిగేది కదా. వాళ్ళ ఉద్దేశము ఇది ఫెయిల్ చేయాలా? అసలు జగన్ గారిని రానివ్వకూడదని పరిటాల సునీత స్టేట్మెంట్, నువ్వు ఎలా వస్తావో చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా ఉండడానికి మేము చెన్నై కొత్తపల్లి దగ్గర ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేసాం హైవే పక్కన. అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి దిగితే హైవేలో నుంచి జగన్ గారు దిగి ఎన్ఎస్ గేట్ మీద వెళ్ళిపోతే ఆయన కాన్వాయ్ ఎంబడే మొత్తం వెహికల్స్ వెళ్ళిపోతాయి, ఆపలేము అనే ఉద్దేశంతో పోలీసులు ఇలా అవ్వదండి, పాపిరెడ్డిపల్లి దగ్గరలో మీరు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు.